అన్బిలీవబుల్ సార్. ఎవరా పిల్లాడు? పేరు సూర్య, పక్కింటి పిల్లోడు. బట్ ఈజ్ న్యాచురల్ పటేల్. ఇన్నేళ్లుగా నా కొడుకు నేర్పించింది వాడు 2 నెలల్లో నేర్చుకున్నాడు. వాడు గనక పోలీస్ అకాడమీకి వస్తే నా కొడుకు కన్నా బెటర్ ర్యాంక్లో ఉంటాడు. అంత టాలెంట్ ఉంది వాడిలో. టైం ఎంత? కాదు నాన్న, భరత్ అంకుల్ ఫోటోగ్రాఫిక్ మెమరీ నేర్పిస్తూ ఉన్నారు. ఫోటోగ్రఫీ మేరియా? ఊటీ లేదని ఫోటో స్టూడియో పెడుతున్నాడా? నువ్వు ఎప్పుడు చూసినా వాడితోనే తిరుగుతున్నావు. వాడు చూపే సరిగ్గా లేదు. భరత్ అంకుల్ గురించి అలా మాట్లాడకండి. ఆయన ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్. మమ్మల్ని అలా చేస్తానని చెప్పారు. కొట్టానంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. పోలీస్ అంట ఏమంటాడు? బుల్లెట్ తగిలి కాలు వెరగొట్టుకొని మిమ్మల్ని కూడా తనలో కూర్చోమంటాడా? ఇంకోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళావో చివరిసారిగా చెప్తున్నా, పోలీస్ అనే మాట కూడా నీ నోట్లోంచి రాకూడదు. ఒకవేళ వచ్చిందో ఇప్పుడే చదువు మార్పించేసి కొట్లో పొట్లాలు కట్టిస్తాను. ఓ, నా రాణికే గురి పెడుతున్నావా? ఇప్పుడేం చేయబోతున్నావు? సూర్య, నువ్వెంత ట్రై చేసినా నా రాణిని టచ్ చేయలేవు. చెక్. నీకింక మూవే లేదురా. చెక్ మేట్. రాజీవ్, రే నాన్న పిలుస్తున్నారు, వస్తానుండు. సూర్య! నాన్న! రే సూర్య, చూడరా, నాన్నని ఎవరు పొడి చేసి వెళ్ళిపోయారా? నాన్న లే, నాన్న. నాన్న రే సూర్య, ఏదో ఒకటి చేయరా. ఇలా చూడండి, ఆయన ఒక ఎక్స్-సిబిఐ ఆఫీసర్. 4-5 ఇంట్లో దూరి పొడిచేశారు. మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. రేయ్, మీరు అసలు మారా? కూర్చోండి, కూర్చోండి. బాబు, నువ్వెవరు? నీకు ఆ ఇంట్లో ఏంటి పని? సార్, నాది పక్కెళ్ళి సార్. నేను రాజు చేసి ఆడుకుంటూ ఉన్నాం. నేను ఎప్పుడు అక్కడే ఉంటాను సార్. ఎప్పుడు అక్కడే ఉంటావా? ఎందుకు? భరత్ అంకుల్ మాకు పోలీస్ ట్రైనింగ్ ఇచ్చేవారు సార్. పోలీస్ ట్రైనింగా? ఏమంటున్నావురా? వివరంగా చెప్పు. సార్, జీప్ లో తప్పించుకున్న వాళ్ళని వదిలేసి ఎవిడెన్స్ పట్టించుకోకుండా మమ్మల్ని అక్యూజ్ లో క్వశ్చన్ చేస్తున్నారు. రే, చెప్పు తెగుద్ది. నన్నే ప్రశ్నిస్తున్నావా? లోపలేసి కాళ్ళు చేతులు విరిచేస్తా. మీకు రైట్స్ లేవు సార్. ముందు మైనర్ పిల్లల్ని స్టేషన్ తీసుకురావడమే తప్పు. ఏంట్రా నా బిడ్డకి తెలియదు సార్. వాడిని వదిలేయండి సార్. పెద్ద ఇలా రూల్స్ మాట్లాడుతున్నాడు. పోలీస్ ట్రైనింగ్ అని నాతోనే అంటున్నాడు. అయితే మేము ఇక్కడ వేరు చిగుతూ కూర్చున్నామా? వాడు అబద్ధం చెప్పట్లేదు సార్. ఇప్పుడు మమ్మల్ని క్రైమ్ సీన్ కి తీసుకెళ్తే మేము మీ ఇన్వెస్టిగేషన్ కి హెల్ప్ చేయగలం సార్. బాబు, వయసుకు తగ్గట్టు మాట్లాడు బాబు. సార్, ఆయన పేక ముక్కలతో ఏవో లెక్కలు నేర్పిస్తుంటారు. నాకు ఆ మాత్రం కూడా రాదు సార్. అది నేర్చుకోవడానికి అప్పుడప్పుడు వీడు వాళ్ళ ఇంటికి వెళ్తాడు సార్. సార్, ఇంతవరకు నా మీద ఏ కంప్లైంట్ లేదు. ఆయన ఇంటికి పక్కిల్లు నాది. నాకు ఇంకే వివరాలు తెలియదు. కాదు నాన్న, జీప్ వెళ్ళడం మేము చూసాం నాన్న. పూర్తిగా తెలియకుండా ఏం మాట్లాడుకున్నా. అయ్యా, నా బిడ్డను పోలీస్ స్టేషన్ లో చూడలేకపోతున్నానయ్యా. దయచేసి వదిలేయండి అయ్యా. కృష్ణస్వామి, నువ్వైనా చెప్పొచ్చుగా. సార్, అన్న ఏ గోళ గొడవకు వెళ్ళరు సార్. ఆయన ఏంటో ఆయన పని ఏంటో ఉంటారు సార్. ఇది మామూలు మర్డర్ కేసు కాదు. హైలీ సెన్సిటివ్ పోలీస్ మర్డర్. డిపార్ట్మెంట్ పరువుకు సంబంధించింది. దీని లోతుల్లోకి వెళ్లి నేరస్తుల్ని కనిపెట్టమని ఆర్డర్. జీపులో వెళ్లిన వాళ్ళు వీధి దాటే లోపల స్తంభాన్ని గుద్దుకుని జీపును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఈ పిల్లలే వాళ్ళని చూసిన ఐ విట్నెస్. ఇలా చూడవయ్యా, ఈ ఏరియాలో ఉన్న ప్రతి క్రిమినల్ ని రమ్మంటాను. వీళ్లే వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. ఏమయ్యా, వీళ్ళ అడ్రస్, ఫోన్ నంబర్లు తీసుకున్నావుగా? అన్ని రాసి తీసుకున్నాను సార్. ఇదిగో ఇలా చూడు పచ్చారి కొట్టు. ఎప్పుడు పిలిచినా పిల్లాన్ని తీసుకురావాలి, అర్థమైందా? రాజుని తీసుకెళ్దాం నాన్న. రాజు నా ఫ్రెండ్ నాన్న. వాడిని మధ్య తీసుకెళ్దాం. ఆగన్నా, ఏంటన్నా ఇన్నాళ్ళు రిస్క్ వద్దు అని అంటూ ఇప్పుడు ఇంత పెద్ద కేసులు ఇరుక్కుపోయావేంటన్నా? ఈ ఇన్స్పెక్టర్ అదో టైపు. ఈ కేసులో కూడా ఎన్నో తిరకాసులున్నాయన్నా. అంతేకాదు, మర్డర్ చేసిన వాళ్ళు ఫ్రీగా ఇంకా బయట తిరుగుతున్నారు. అన్నా, నేను మాట చెప్తే వింటావుగా? పిల్లాడు మైనరు. వాడి పేరు మీద ఇంకా ఎఫ్ఐఆర్ రాయలేదు. నువ్వు ఇంకేం ఆలోచించకుండా అర్జెంట్ గా ఈ రోజులు పెట్టి వెళ్ళిపో అన్నా. ఇదిగో వస్తున్నాను సార్. హత్య జరిగిన 6 గంటల ఎవిడెన్స్ తో వాళ్ళని పట్టుకోపోతే వాళ్ళని పట్టుకోవడం కష్టమవుతుంది. నన్ను 10 నిమిషాలు ఆ ఇంటికి తీసుకెళ్ళండి. భరత్ అంకుల్ ఎవరు చెప్పారో నేనే కనిపెట్టేస్తాను. ఏమైందిరా నీకు? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. వచ్చిన వాళ్ళు నిన్ను పడి చేస్తుంటే ఏం చేస్తుంటావు? ఆ ఇంటికి వెళ్ళొద్దు అని మొత్తుకున్నాను. నా మాట విన్నావా? రే సూర్య, నేను బతికేది నీకోసం. నాకంటూ ఉన్నది నువ్వు ఒక్కడివేరా. అమ్మకేం జరిగిందో మర్చిపోయావా? ఊరు సమస్యనే అమ్మ వెళ్ళింది. తను మళ్ళీ శవంగానేగా వచ్చింది.
ఊరు సమస్య తీరింది, కానీ సంతోషంగా ఉన్న మన కుటుంబమే రోడ్డున పడింది. ఇవన్నీ మర్చిపోవాలనే కదా మనం ఎక్కడో ఏలూరు నుంచి ఊటీ వచ్చి సెటిల్ అయ్యాం. ఇప్పుడు మళ్ళీ నీ వల్ల అదే సమస్య రావాలా? నీకు ఇంతకన్నా అర్థమయ్యేలా ఎలా చెప్పను? అయ్యో నా తల ప్లీజ్ నన్ను ఒక 10 నిమిషాలు ఆ ఇంటికి తీసుకువెళ్ళండి నాన్న. ఇలాగే నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, ఈ కొండ మీద దూకి చచ్చిపోతాను రా. ప్లీజ్ వెళ్ళొద్దు నాన్న, నువ్వు చెప్పినట్టు వింటాను నాన్న. ప్లీజ్ నాన్న, నువ్వేం చెప్పినా వింటాను నాన్న. అయితే నాకు మాట ఇవ్వరా? పోలీసు ఉద్యోగానికి వెళ్ళనని, జీవితంలో రిస్క్ తీసుకోనని, ఏ గొడవలకు వెళ్ళనని మాటివ్వు. నా మాట ఎప్పుడు జవదాటనని మాటివ్వు. నేను ప్రాణాలతో ఉండాలంటే మాటివ్వు. నాకు మాట ఇవ్వరా? నీ మీద ఒట్టు నాన్న. పాస్పోర్ట్లు కావాలి 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 మా పాస్పోర్ట్లు కావాలి. దేశం కాని దేశం వచ్చాం, తెలుగు వారంటే దేశం కాని దేశం వచ్చాం, తెలుగు వారంటే కావాలి కావాలి మా పాస్పోర్ట్లు కావాలి కావాలి కావాలి. ఆపండి ఆపండి, ఎందుకు పోరాటం అన్నా? దాదాపు 150 మంది 3 నెలలుగా పని లేకుండా ఉన్నాం. ఇందులో జీతాల బాకీ ఒకటి. కొన్ని ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నా ఎవరు వెళ్ళలేని పరిస్థితి. పాస్పోర్ట్లు కూడా ఇవ్వనంటున్నారు. తిండి కూడా గతి లేక రోడ్ల మీద ప్లాట్ఫామ్ల మీద అనాథల్లా పడుకుంటున్నాం. మాకు మా జీతాలు ఇవ్వకపోయినా పర్వాలేదన్నా, మా పాస్పోర్ట్లు తిరిగి ఇచ్చామని చాలు. వాళ్ళకు దండం పెట్టి మా సొంతలకి మేము పోతాం. అందుకని దండాలు పోరాటాలు చేస్తారా? ఇది మన ఊళ్ళో కాదు, పట్టుకుని లోపల దోస్తారు. చేతిలో పాస్పోర్ట్ కూడా లేదు. ఏంట్రా మీ ధైర్యం? ఈశ్వరమూర్తి అని మన తెలుగు ఆయన ఇక్కడ ఆఫీసరు, ఆయనే నన్ను రమ్మన్నారు. వెళ్ళి ఏం చేయాలో మాట్లాడొస్తాను. మీ సమస్య గురించి ఎంక్వైరీ చేశాను. కంపెనీ పేరు ఎల్లో స్టోన్ కన్స్ట్రక్షన్స్. ఓనర్ చైనా వాడు. వర్క్ పర్మిట్ ఎప్పుడో క్యాన్సిల్ అయిపోయింది. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోవచ్చు అంటున్నాడు. సార్ వాడు అబద్ధాలు ఆడుతున్నాడు సార్. వేరే పనికి వెళ్ళిపోకూడదని వాడు అబద్ధాలు ఆడుతున్నాడు సార్. అవును తెలుసు, కానీ చట్ట ప్రకారం దాన్ని నిరూపించడానికి నెలలు పట్టొచ్చు. మీరు కంపెనీ వాళ్ళని అడగాలి. ఇక్కడికి వచ్చే ముందే వాడి అన్ని పేపర్ల మీద సంతకాలు పెడుతున్నారు, పాస్పోర్ట్లు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు సమస్య అంటే నా దగ్గరికి వస్తున్నారు. ఐఎమ్ సారీ గణేష్, ఈ విషయంలో కంపెనీ వాళ్ళ హెల్ప్ లేకుండా నేను మీకేమీ చేయలేను. సార్ సంవత్సరాలుగా వాళ్ళకి చాకరీ చేశారు సార్, కానీ ఇప్పుడు సెక్యూరిటీతో బిచ్చగాళ్ళలా తరిమి కొడుతున్నారు సార్. మేమంతా మిమ్మల్ని నమ్ముకున్నాం, ఏదో చేయండి సార్ ప్లీజ్ సార్. చేయలేనని చెప్పడానికి ఎందుకన్నా పోలీస్ ఆఫీసరు? ఇదిగో ఇటు బాబు ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. పోయేలోగా వీడు వెళ్ళి ఆయన పాపం చూస్తాడో లేదో ఎవ్వడికి తెలీదు. నా పెళ్ళానికి ప్రసవ తేదీ అన్నా, కనీసం ఆసుపత్రి ఖర్చులు కూడా డబ్బులు పంపలేని నువ్వే మొగుడు పోయా అని అడిగింది. నేను ఇక్కడున్న పరిస్థితిని మెంగను లేక కక్కను లేక పో అన్నా, చచ్చిపోదాం అనిపిస్తుంది. నేను మీకోసం కదా కొట్టుకుంటున్నాను, ధైర్యంగా ఉన్నాను రా. ఒరే జన, మనం దేశం కాని దేశం వచ్చి చెమట వచ్చి నిజాయితీగా పనిచేసాం, అది వృధా కాదురా. అరే పిశాచి చిట్టి, పింకి చిట్టి, అవును సీసీటీవీ కెమెరాలో కూడా కనిపించుకోవడం లోపలికి ఎలా వచ్చావు? అది సీక్రెట్. ఈసారి మీరు భయపడ్డారు కదా. ఎవరు భయపడ్డారు? పెద్దవాళ్ళు భయపడినట్టుగా నటిస్తే పిల్లలకి బాగా ఇష్టం. నేను ఎలా మోసం చేశానో చూసావా? అయ్యో అంకుల్, మీరే మోసపోయారు. ఏయ్, నన్నే అడ్డు పట్టిస్తావా? నా కొడుకు రాని నీ తోకని కచ్చేయమని చెప్తాను. అమ్మో, రేపటి నుంచి చీకటి పడగా అంకుల్, చూసేయాలి. మిమ్మల్ని ఎలా భయపెట్టాలో నాకు నేర్పించింది మీ అబ్బాయే. అయినా సూర్య అంకుల్ రావడానికి బాగా లేట్ అవుతుంది. ఈ ఏరియాలో మన వాళ్ళకి పాస్పోర్ట్ ప్రాబ్లం అంట. సూర్య అంకుల్ అందరూ కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. పోలీస్ స్టేషన్ కా? నా బిడ్డ హలో సూర్య, ఎక్కడున్నావు? దీపావళి వస్తుంది కదా నాన్న, మన షాప్ కి బోల్డ్ అని ఆర్డర్స్ వచ్చాయి. అందుకే హోల్సేల్ లో పాలు కొనడానికి వచ్చాను. ఏనన్నా? పాలా? పోలీస్ స్టేషన్ లేదో ప్రాబ్లం అంట. మన ఊరు వాళ్ళంతా అక్కడే ఉన్నారంట. నువ్వు అక్కడే ఉన్నావని ఒక పెద్ద మనిషి చెప్పింది. పోలీస్ స్టేషన్? నేను అలాంటి చోటుకి వెళ్తానా? రిస్క్ కదా నాన్న. సారీ బాబు, సారీ. ఏ టైంలో ఫోన్ చేసి నిన్ను డిస్టర్బ్ చేశాను. ఇప్పుడు చెప్పు, ఈ సంవత్సరం స్వీట్ ఏంటి స్పెషల్? హల్వా నాన్న. సూపర్ నాన్న. చూసావమ్మా, పాల ప్యాకెట్లు కొనడానికి వెళ్ళాడు. అలా పెంచాను వాణ్ణి. నా బిడ్డ
ఎవరు ఎన్ని చెప్పినా ఏ నాటికి ఎలాంటి రిస్క్ తీసుకోవడమ్మా. నా బిడ్డ గురించి ఇంకా చెప్తాను విను. వాడెప్పుడు సరైన దారిలోనే వెళతాడు. చిన్నప్పటి నుంచి అడ్డదారంటే వాడికి అస్సలు తెలియదు. ఈ పోరాటాలు కొట్లాట్లు వాడికి నచ్చవమ్మా. అది ఎంత పెద్ద రిస్కో నాకంటే వాడికే బాగా తెలుసు. సూర్య, ఏంట్రా అద్దం పగిలిన సౌండ్? అర్థం కాదు, పళ్ళు. జీపీఎస్ ట్రాకర్ వెంటనే చెక్ చేయి. రేయ్, ఇందులో ఏం అర్థం కావట్లేదురా. నేను నొక్కమనేది 2 బటన్లు, ఒకటి స్పేస్ బార్, ఇంకొకటి ఎంటర్. అది కూడా చేయలేవా? మర్చిపోయాను. వచ్చింది. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? రైటా లెఫ్టా? రైట్. రే, లాకర్ రూమ్ ఎక్కడుంది? నువ్వు వెళ్ళే డైరెక్షన్ లో స్ట్రైట్ గా వెళ్ళు. లాస్ట్ లో ఉండేది లాకరే. రే జన, ఏంటి ఆకలిగా ఉంది. నేను మాత్రం బిర్యానీ తిని మిఠాయికిళ్ళు వేసుకుని పడుకున్నాను. పోరం పోకు. మనుషులు పడుకున్నారని కూడా చూడకుండా చెత్తను ఎలా పడేసిపోతున్నాడో చూడు. జన, నాకు డౌట్. ఏంట్రా? ఈ వరదలు వచ్చినప్పుడు మన మీద జాలిపడి భోజనం ప్యాకెట్లు విసిరేశారు కదా. అవును. అలా ఇప్పుడు ఎవరైనా భోజనం ప్యాకెట్లు విసిరి వెళ్ళారేమో. ఒట్టి పేపర్లు, ప్లాస్టిక్ కవర్లేరా? పాస్పోర్ట్లు రా, జీతం డబ్బులు కూడా ఉన్నాయిరా. రమేష్, ఇదిగరా మళ్ళీ మన పాస్పోర్ట్లు రా. ఇక మనం ఇష్టం వచ్చినట్టు పని చేసుకోవచ్చు. రండి, త్వరగా రండి. నాసి బిర్యానీ ప్లేట్ తీసుకొని ముక్కలు వేసుకోండి. రండి.